సిటీలా ఒక కొత్త చీరల దుకాణం ఓపెన్ అయింది అనగానే అందరి కళ్ళు దాని మీదే ఉంటది కదా. కానీ ఇది ఇలాంటి చీరల దుకాణం అయితే డెఫినెట్లీ కాదు. చాలా డిఫరెంట్ టైటిల్ తోని చాలా డిఫరెంట్ గా మార్కెట్ లకి దిగిన వారాహి సిల్క్స్. ఎస్, వారాహి సిల్క్స్ రోడ్ నెంబర్ 36 జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా నేను. సో అందరి కళ్ళు కూడా ఇక్కడ నుంచి పోయే ప్రతి ఒక్కరి కళ్ళు వీళ్ళ షాప్ పైన పడకుండా ఇక్కడ నుంచి ఎవ్వరూ పాస్ అవ్వలేరు. అలాంటి అద్భుతమైన ఇంటీరియర్స్, అలాంటి అద్భుతమైన ఎలివేషన్. ఈ ఎలివేషన్ చూసిండ్రా? ఆబ్వియస్లీ అందరు చూసే ఉంటారు, మా రోషన్ చేసిండు ఆల్రెడీ. సో ఎలివేషన్ గురించి కాకుండా లోపల శారీస్ గురించి, అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ దుకాణము, ఈ ఎలివేషన్, ఈ సెటప్, ఈ గెటప్ చూసిన తర్వాత అరే మేమందరం పోవచ్చా, మళ్ళా కాస్ట్లీయా, మొత్తం అన్ని బిల్లులు మా మీద పడతాయా అని భయపడతారు కదా. ఈ మెయింటెనెన్స్ బిల్ అంతా మన మీద వేస్తారేమో, మన చీరల మీద వేస్తారేమో అని. బట్ నాట్ ఎట్ ఆల్. వీళ్ళ దగ్గర సింపుల్ గా 5,000 దగ్గర నుంచి చీరలు మొదలు, ఇంకా దానికి ఓ లిమిటే లేదు, ఎక్కడి వరకైనా పోవచ్చు. సో మంచిగా పెళ్లిళ్ళైనా సరే, గృహప్రవేశాలైనా సరే, లేదు ఉత్తుత్తిగానే అప్పుడప్పుడు మనం కొనుక్కుంటాం కదా, అట్లయినా సరే కొనుక్కోవచ్చు అన్నట్టు. సో తప్పకుండా చీరలు కొనుక్కోవడానికి వారాహి సిల్క్స్ కి రాకుండా సీజన్ ని మాత్రం అయిపోగొట్టకండి. రండి మనం పోదాము, మంచి మంచి డిఫరెంట్ శారీస్ చూపిస్తాను నేను. సో వారాహి సిల్క్స్ లా ఎంటర్ కాగానే ఫస్ట్ నాకు ఎంత పాజిటివ్ వైబ్ వచ్చిందంటే, ఫస్ట్ ఎదురుగానే వెంకటేశ్వర స్వామి అట్లా నిలువుగా నిలవడంగానే అక్కడ ఒక పంతులు గారంట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని జపం చేసుకుంటారంట, మంత్రాలు చదువుతూ ఉంటారంట. సో ఆయన మంత్రాలు చదువుతూనే ఉన్నాడు చాలా సేపటి నుంచి, వచ్చినప్పటి నుంచి కూడా. అంతేకాకుండా ఎవరైతే పెళ్లిళ్ళకి చీరలు కొనుక్కుంటారో ఇక్కడ పూజలు చేసి వాళ్ళకి ఆ చీరను అందించడం జరుగుతుంది. హలో అండి. నమస్తే అండి. అసలు నిజంగా బయట నుంచి చూస్తుంటే ఎప్పుడెప్పుడు మీ షాప్ లోకి రావాలా అని గత 15 రోజులుగా ఓపెన్ అయినప్పటికీ యాక్చువల్ గా ఒక 3-4 months నుంచి చూస్తూనే ఉన్నా నేను. అసలు ఇదంతా మేకింగ్ అవుతుంటే అబ్బా ఫస్ట్ వెళ్ళిపోవాలి వీళ్ళ షాప్ కి అనిపించింది. అప్పటి నుంచి మీరు వెయిట్ చేశారు రావడం కోసం. అండ్ టుడే ఇస్ మై డే, అందుకోసమే వచ్చిన ఇక్కడ. చాలా బాగుంది అసలు షాప్ ఇంటీరియర్స్ గానీ, లోపల రాగానే ఒక పాజిటివ్ వైబ్, అసలు చాలా హాయిగా ఉంది నిజంగా. థాంక్యూ మ్యామ్. ఫస్ట్ వెల్కమ్ టు వారాహి సిల్క్స్ మ్యామ్. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు మ్యామ్. ముందుగానే నాకు దీపావళి శుభాకాంక్షలు, మీకు కూడా అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు ఇద్దరికి కూడా. అండ్ మేడం పేరు స్పందన, ఆవిడే ఈ షాప్ కి ఓనర్ అన్నమాట. సో హోల్ అండ్ సోల్ గా ఆవిడ, వాళ్ళ హస్బెండ్, ఈయన వాళ్ళ తమ్ముడు. సో సారు, ఆ సారు, ఈ మేడము, ముగ్గురు కలిసి ఈ షాప్ ని ఇంత అద్భుతంగా అందంగా తీర్చిదిద్దిండ్రు. సో చాలా మంది 8 months నుంచి కష్టపడితే ఈ రోజుకి ఇట్లా అవుట్పుట్ వచ్చింది మ్యామ్ మాకు. అంతే, పొద్దున రాత్రి నిద్ర లేకుండా 24 నిమిషాలు ఇట్లా తిన్నప్పుడు గానీ, కూర్చున్నప్పుడు గానీ దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. 100% మ్యామ్. పడుకున్నప్పుడు కల్లో కూడా దీని గురించి డిస్కషన్. దట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే మనకి దాని గురించే ధ్యాస నడుస్తుంది. అలాంటిది ఇంత బ్యూటీని క్రియేట్ చేసిండ్రు ఇంత సెంటర్ లో అంటే దట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. బట్ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఉన్న ఇంటీరియర్ గానీ, శారీస్ గానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండేంత వరకు మాకు నిద్ర పట్టలేదు మ్యామ్. అవునా? నిజంగా అది తెలుస్తుంది, మీ కష్టం తెలుస్తుంది. మ్యామ్ ఫస్ట్ మీకు మా వారాహి అమ్మవారిని చూపిస్తున్నాను. అసలు నిజంగా వారాహి అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు తెలుసా. ఎంత అద్భుతంగా తయారు చేయించారంటే, ఇది మొత్తం మీరు చేయించారు కదా దగ్గర ఉండి? చేయించాం మ్యామ్. అమ్మవారి మీద ఉన్న శారీ కూడా మేమే డిజైన్ చేపించి కుందన్స్ పెట్టి, గోల్డ్ బోర్డర్స్ గానీ మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమే చేయించాం మ్యామ్. అంతా అసలు మామూలు రిచ్ గా లేదు తెలుసా. మామూలుగా అమ్మవారు ఆవిడ వైభవమే వేరు, దానికి మీరు వైభవం ఇంకా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. అసలు ఆ చీర డిజైన్ చూడండి, ఆ వర్క్ చూడండి. నిజంగా ఆర్టిస్టులు ఎవరు చేసారో కానీ వర్క్ అంతా కూడా వాళ్ళకి సెల్యూట్ చేయాలి నిజంగా. తంజావూర్ పెయింటింగ్, తంజావూర్ హ్యాండ్ పెయింటింగ్, మొత్తం హ్యాండ్ పెయింటింగ్.
గోల్డ్ క్రాఫ్టెడ్. ఎవ్రీథింగ్ ఇస్ గోల్డ్, విచ్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఆన్ దాట్ ఇస్ అ గోల్డ్. సో అచ్చమైన బంగారం లాంటి అమ్మవారి రూపాన్ని తయారు చేయించారు. బేసిక్ గా వారాహి సిల్క్స్ అంటే వారాహి అనే పేరు పెట్టుకోవడానికి కూడా కొంతమంది భయపడతారు, అవును ఎందుకంటే చాలా నిష్టగా ఉండాలి, అమ్మవారికి Perfect గా ఎంత ఉండాలి. ప్రేమ కురిపిస్తుందో అంత కోపం కూడా అవును. అన్న ఫీలింగ్ తో చాలా జాగ్రత్త పడతారు. జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు ఎట్లా ధైర్యం చేసారు? యాక్చువల్ గా అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా మ్యామ్. ఎస్, దశముఖ విద్యల్లో అమ్మవారు కూడా ఒకరు దాంట్లో. ఆ. యాక్చువల్ గా మనకి శారీస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మవార్లు. ఆ. అమ్మవార్లలో వారాహి అమ్మవారు ఇంకా పవర్ఫుల్. సో మేము ఆ పవర్ఫుల్ అనేది మాకు ఈ శారీస్ లో గానీ ఈ ట్రెడిషన్ లో గానీ అంతే కంటిన్యూ చేయాలి, ఎక్కడ తగ్గకూడదు. అమ్మవారు కూడా అంత స్ట్రిక్ట్ గా ఉంటే మేము కూడా అంతే స్ట్రిక్ట్ గా అంతే ఎక్కడ కూడా మీరు బేసిక్ గా. అవును అంతేనా? అంతే అండి. వెరీ నైస్ అండి. అక్కడే డెడికేషన్ అర్థం అవుతుంది. అంటే అమ్మవారు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే మనం అంత డెడికేటెడ్ గా, అంత శుద్ధిగా, అంత బాగుంటాం, అంత పని చేస్తున్నాం, దానికి దగ్గర బిజినెస్ కూడా అవుతుంది నిజంగా చెప్పాలంటే. సో నిజంగా అమ్మవారి వైభవాన్ని ఒకసారి దగ్గర నుంచి చూద్దాం. మీరు వచ్చేయండి, నేను చూపిస్తాం. ఒక్కసారి పై నుంచి అమ్మవారి ఒక ఫ్రేమింగ్ దగ్గర నుంచి చూస్తే ఆ పైన అంతా కూడా ఒక కోటలో, ఒక మంచి రిచ్ టెంపుల్లో ఏ విధంగా అయితే డిజైన్ చేయడం ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసి విత్ ద కుందన్స్ అండ్ స్టోన్స్, మంచి స్టోన్స్ కుందన్స్ తోని ఆ పైన పికాక్స్ అవన్నీ డిజైన్ వచ్చింది. దాని తర్వాత కిందికి వచ్చేసరికి అమ్మవారి కిరీటం చూడండి. వారాహి అమ్మవారిని చూడడానికి కొంతమంది పిల్లలు భయపడతారు బేసిక్. అండ్ అమ్మవారి ఫేస్ కూడా రుద్ర రూపం కాకుండా శాంతి రూపంగా ఉంది. చాలా శాంతిగా, చాలా ప్రశాంతమైన కళ్ళతో చాలా ముద్దుగా ఉంది. అమ్మవారికి ఏదైతే మాల వేసిండ్రో గజమాల వేయడం జరిగింది. ఆ గజమాల కూడా కంప్లీట్ గా స్టోన్స్ తోని ఎంత బాగుందో. అమ్మవారి కాలు పెట్టిన ఏదైతే పువ్వు ఉందో, ఒక తామర పువ్వు, ఆ పువ్వుని కూడా చాలా శ్రద్ధగా ఎక్కడ కొంచెం కూడా మిస్ అవ్వకుండా అది చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ గా కూడా బంగారము కుందన్స్ తో చేసారు. తప్పకుండా వచ్చిన వాళ్ళు చూసి మొక్కోండి. ఇలాంటి అమ్మవారిని చూడడానికి కూడా అదృష్టం ఉండాలి. చాలా మంది కస్టమర్స్ తోని కలకలలాడిపోతుంది. మంచి సీజన్ కదా మరి. సో ఫుల్ గా జనాలందరూ కూడా చీరలు చూస్తూ ఉన్నారు. మంచి మంచి సారీస్ ఉన్నాయి ఇక్కడ. అన్ని సారీస్, అన్ని కైండ్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ సారీస్, ఫ్యాన్సీ సారీస్. ఫ్యాన్సీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు కంచిపట్టులో కూడా ఫ్యాన్సీ, లేకపోతే గద్వాల పైన ఎంబ్రాయిడరీ వర్క్, ఇలాంటి చీరలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే చాలా ఆప్షన్స్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదో కంచి నుంచి తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే గద్వాల నుంచి తీసుకొచ్చి పెట్టడం ఇట్లా కాకుండా అక్కడ కొంతమంది వీవర్స్ని హైర్ చేసుకొని సెపరేట్గా వాళ్ళకి కొంతమంది డిజైనర్స్ని అలాట్ చేసి, ద టాప్ మోస్ట్ 4 డిజైనర్స్ని తీసుకొని వాళ్ళని అలాట్ చేసి వాళ్ళు డిజైన్ చేసిన ఏవైతే డిజైన్స్ ఉంటాయో వాటిని చాలా అందంగా చీర పైన నేపిస్తున్నారు అనమాట. సో అంత స్పెషల్గా ఒక చీరని తయారు చేయించడం అనేది చాలా కష్టం. బట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంతేకాకుండా ది క్వాలిటీ ఆఫ్ ది శారీ, క్వాలిటీ అనేది ఎట్లుందో తెలుసా? ఇందాక ఒక అతను ఇట్లా చీర తీసి ఇట్లా వేస్తే లెహరాయి లాగా అట్లా పడుతుంది అనమాట. మామూలుగా అయితే ఏంది, ఏదైనా చీర ఇట్లా స్టిఫ్గా పడ్డదంటే దాని క్వాలిటీ ఏందో తెలిసిపోతుంది. ఒకవేళ అది ఇట్లా పడ్డది అనుకో, దాని సిల్క్ క్వాలిటీ ఏందో తెలిసిపోతుంది. సో ఆ విధంగా ఆ సిల్క్ క్వాలిటీ కూడా చూస్తేనే అర్థమైపోతుంది. తప్పకుండా విజిట్ చేయాల్సిన స్టోర్ ఇది. బేసిక్గా మీ అందరికీ అద్భుతమైన చీరలు చూపించడానికి నేను అండ్ స్పందన గారు కొన్ని చీరల్ని సెలెక్ట్ చేసి పక్కకు పెట్టుకొని వాటిని ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపించబోతున్నాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ శారీ చూస్తున్నాము. ఇది కంచిపట్టు శారీ మ్యామ్. ఇది ప్యూర్ కంచిపట్టు. ఇది సిల్క్ బేస్డ్ మ్యామ్. సిల్క్ బేస్డ్ మీద మనము జరీ వీవింగ్ అన్నమాట. ఓకే, సిల్వర్ జరీ వీవింగ్. సో ఇది చూస్తే మనకి నేచర్ లో ఉన్న క్రేన్స్, పక్షులు, అవి ఆ బుటీస్ ఇచ్చాము. జనరల్ గా మ్యాంగో బుటీస్, రౌండ్ బుటీస్, ఫ్లవర్ బుటీస్ అంతా నార్మల్ అయిపోయింది. ఈ వీవింగ్ లో డిఫరెన్స్ ఉంది, ఆ మోడల్ లో డిఫరెన్స్ ఉంది. అంటే దేని పైన ఏది వస్తుంది, దేని కింద ఏది వస్తుంది, దేనికి అటాచ్ చేస్తూ ఏది రావాలనే డిజైనింగ్ తీరు తరీకా ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ గా ఉంటేనే చీరకి ఒక తెలియని అందం వస్తుంది. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది.
సిల్వర్ జరీ మ్యామ్ ఇది. చాలా బేసిక్ rich గా గా ఉంది. గోల్డ్, యాక్చువల్ గా గోల్డ్ వెళ్తారు ఎక్కువ. మేము మ్మ్. సిల్వర్ పాస్టల్ విత్ పాస్టల్ ట్రై చేసాం మ్యామ్ ఇది. ఓకే వెరీ ఓకే ఓకే డిఫరెంట్ ఓకే. కాంబినేషన్. అసలు చాలా డిఫరెంట్ బార్డర్ ఇది. జరీ బోర్డర్ ఇచ్చాము, దానిపైన టిష్యూ బోర్డర్ ఇచ్చాము, టిష్యూ లో Yeah. కూడా వీవింగ్ ఇచ్చాము ఇక్కడ. ఎస్ సో ఎస్. ఇది మనకి సంగీత్ ఫంక్షన్స్ కి బాగుంటది, బ్రైడ్స్ కి కాకుండా బ్రైడ్స్ మదర్స్ కి బాగుంటది. సో ఎస్ వాళ్ళ ఎగ్జాక్ట్. సిస్టర్స్ వాళ్ళు Yes. ఏంటంటే కంచి పట్టు కట్టాలి, ట్రెడిషన్ ఉండాలి, Sure. మోడర్న్ ఉండాలి. మళ్ళీ తర్వాత So, వాళ్ళకి ఆ చీర పనికి రావాలి, ఓన్లీ మళ్ళీ తర్వాత పెళ్ళిళ్ళకి కూడా అన్నట్టు వాళ్ళ కాకుండా. కాలేజ్ కి గానీ లేకపోతే Yeah, yeah. ఎంప్లాయీస్ కి గానీ ఫంక్షన్స్ కి గానీ అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎస్ ఎస్. 2 మడతలు ఉన్న చీర కూడా అసలు చాలా చూడండి అసలు light weight. లైట్ గా చాలా కంఫర్ట్ బాగుంది. మీరు కట్టుకుంటే కూడా కంఫర్ట్నెస్ మీకు అర్థమైపోతుంది. అట్లా కూర్చుంటది అంతే ఇంకా అంతే చీర. మ్యామ్. వెరీ నైస్. దెన్ బ్లౌజ్ ఎట్లా వచ్చింది మ్యామ్ మరి? బ్లౌజ్ కూడా మనం రన్నింగ్ ఓకే. ఇచ్చాం మ్యామ్. వెరీ నైస్. సో దీని మీద వర్క్ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు, ఆర్ ప్యూర్ సిల్వర్ కి నాకు వెళ్ళే తెలిసి వాళ్ళు వెళ్ళొచ్చు. వీళ్ళ చీరలకి అసలు వర్క్ అవసరం లేదు. సో దట్ ఇలా itself ప్లెయిన్ is- గా వేసుకుంటే కూడా మనకి శారీ చాలా ఎలివేట్ అవుతుంది. చాలా ఎలివేట్ అవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది, చాలా రిచ్నెస్ వస్తుంది దాంట్లో. మొత్తం అంతా ఇక్కడ Yeah, కింద అంతా interlock ఇంటర్లాక్ ఉంది. చేసేసాం మ్యామ్. Yes. సో మనం కట్టుకున్నప్పుడు కూడా మన రింగ్స్ అన్ని Mm. మెటల్ అన్ని అవన్నీ Exactly. తట్టుకోకుండా ఉంటాయి. అసలు ఎక్కడ కూడా లేసే అవకాశం లేదు చూడండి. ఇట్లా అన్నా కూడా అది రాదు. సో చూసారు కదా ఎంత ఎంత ఇంటర్లాక్డ్ అంటే లోపల క్వాలిటీ ఆఫ్ ద శారీ ఇక్కడే తెలుస్తుంది బేసిక్ గా. సో ఎప్పుడైతే ఇదంతా ఇంటర్లాక్డ్ వర్క్డ్ ఉంటుందో, ఎప్పుడైతే ఏది తట్టుకున్నా లెగదో అది మంచి క్వాలిటీ శారీ అన్నట్టు. ఈ సారీ కూడా కంచి పట్టు సారీ మ్యామ్. సో ఇది కంచిపట్ట. అవును మ్యామ్, ఇది కంచి పట్టు సారీ. కంచి పట్టు సారీ ఇట్ ఇస్ సింప్లీ లుకింగ్ లైక్ ఎ ఫ్యాన్సీ శారీ. ఇట్స్ లైక్ అంటే ఇది మనకి చూడడానికి డిజిటల్ ప్రింట్ కనిపిస్తది, కానీ ఇది ఆల్ ఓవర్ వీవింగ్ మ్యామ్. మొత్తం Okay. అంతా బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, మీరు అంటారు కదా డిజైన్స్ నార్మల్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే మనకి సేమ్ డిజైన్స్ ఎక్కడ చూసినా అవే ఉంటాయి, ఆ మోటివ్స్ అంతే ఉంటాయి. సో మనం నేచర్ నుంచి బటర్ఫ్లైస్ కాన్సెప్ట్ తీసుకుని ఇందులో ది హైలైట్ థింగ్ ఇస్ బార్డర్. ఎస్ మ్యామ్ బేసిక్ గా ఈ బార్డర్ మనకి కంచి పట్టులో అసలు కనిపించదు, ఇంపాసిబుల్ అసలు నిజంగా. బోర్డర్ చాలా కూడా different గా మనం ఉంది కడ్డీ బోర్డర్ ఇట్లా లైన్స్ లా కాకుండా అవును. కొంచెం జియోమెట్రికల్ Yes, డిజైన్ లాగా yes. డిఫరెంట్ గా ఇచ్చాము. కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్నా బాగుంటది, ఎస్ మ్యామ్. అట్ ది సేమ్ టైం టీనేజ్ వాళ్ళు టీనేజ్ కట్టుకున్నా వాళ్ళకి బాగుంటది అండ్ ఇంకా బ్రైడ్స్ కి బాగుంటది. ఎస్ ఎస్. సో ఇవి మన పూజలకు కూడా కట్టుకోవచ్చు మ్యామ్. అంటే కొంతమంది Yes. బ్లాక్ అంటే పూజలకి కట్టుకోరు అని అనుకుంటారు, Even పింక్ అంటే చూడండి లైక్ అసలు. చేయని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మ్యామ్. సో మేము బటర్ఫ్లైస్ లో పింక్ ఇచ్చాం. వెరీ నైస్ మ్యామ్, వెరీ నైస్. అసలు దీని బ్లౌజ్ ఎట్లా వచ్చింది? బ్లౌజ్ వల్ల కూడా శారీ చాలా హైలైట్ అవుతుంది. అసలు మామూలుగా ఉండదు, దీని ఇంత మీద కూడా డిఫరెంట్ గా బుటీస్ ఉంటది అంటే. ఇస్తే మనకి శారీ డౌన్ అయిపోతుంది, అవును. శారీ ఎలివేట్ Yeah, అవుతుంది. సో yeah. దీనికి ప్లెయిన్ సంథింగ్ యా, ఇట్లా మళ్ళీ jute ప్లేన్ finishing రాకుండా. లాగా. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇదేదో జూట్ ఫినిషింగ్ లాగా కొంచెం అక్కడక్కడ అంటే మనకి లెనిన్ లో ఇలాంటి వాటిలో ఇట్లా వస్తాయి శారీస్ బేసిక్ గా. అవును. అది మీకు కంచి పట్టులో అసలు ఎంత కష్టపడి ఉండాలి పాపం వీవర్స్ కదా. Yes, ma'am. అంటే ఒక శారీ మనము ఒకరిని దృష్టిలో పెట్టుకుని చేయం కదా మ్యామ్, అందరికి సెట్ అవ్వాలి, అందరికి నచ్చాలి అన్న కాన్సెప్ట్ లో చేస్తాం కాబట్టి మొత్తం మా దగ్గర శారీస్ అన్ని కూడా మొత్తం ఇంటర్లాక్డ్ మ్యామ్. ఓకే. ఇదంతా థ్రెడ్ వీవింగ్, ఓఫో, టిష్యూ పైన థ్రెడ్ వీవింగ్. ఇదంతా బ్యాక్ సైడ్ కూడా ఇది కూడా చాలా ఏం ఫైన్ తక్కువ- థ్రెడ్ తో చేసారు. Yes, ma'am. మనకి బ్యాక్ సైడ్ కూడా లైన్స్ అనేది ఫైన్ గా కనిపిస్తాయి, ఎక్కడ కూడా బోర్డర్స్ ఏమీ పోకుండా ఎస్ ఫైన్ గా కనిపిస్తాయి. సో నిజంగా చాలా బాగుంది. మ్యామ్ ఇది కూడా ప్యూర్ కంచిపట్టు శారీ మ్యామ్, మొత్తం గోల్డ్ టిష్యూ, గోల్డ్ జరీ మ్యామ్. ఇది ఫుల్ ఆల్ ఓవర్ మీనాకరీ వర్క్. యాక్చువల్ గా ఆరెంజ్ అన్న గ్రీన్ అన్న కొంచెం భయపడతారు, కానీ మనం ఇవి రెండు కాంబినేషన్ లో విత్ గోల్డ్ జరీ తోటి బ్రైడల్ లుక్. ఇది రిసెప్షన్స్ కి కట్టుకోవచ్చు మ్యామ్, చాలా ఎక్సలెంట్ గా ఉంటది శారీ, బ్యూటిఫుల్ శారీ. అంటే ఎవ్వరు ఈ కలర్స్ అసలే తీసుకోరు, బేసిక్ గా Prefer ఆరెంజ్ చేయరు. గ్రీన్ అంటే అస్సలు ప్రిఫర్ చేయరు. పెళ్లిళ్ళకి ఏదైనా పూజలకి ఇలాంటి వాటికి బాగా ప్రిఫర్ చేస్తారు, గృహప్రవేశాలకి. బట్ ఈ చీర మాత్రం ఆ కలర్స్ ని వాడుతూ కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కూడా రిసెప్షన్ కి కట్టుకునే ఎలిగెన్సీ ప్లస్ ట్రెడిషన్ రెండు వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 2 ప్యారెట్స్ ఉన్నాయి మ్యామ్, హ్యాపీ Yeah. బర్డ్స్ లాగా 2 ప్యారెట్స్. Yeah. దూరం నుంచి కూడా ఆ బర్డ్స్ అనేది మనకి ఎంత క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ దీని బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ గా వచ్చింది కదా. బ్రొకేడ్ వస్తుంది మ్యామ్. Brocade అంటే వస్తుందా? ఇది Okay. బ్రైడల్ సారీ కదా మ్యామ్, Yeah, సో yeah. మనము కొంచెం బ్లౌజ్ heavy కూడా వస్తుంది. హైలైట్ చేయాలి. Yes. సో అందుకని బ్లౌజ్ కూడా మొత్తం బ్రొకేడ్. సో Okay. దీనికి మనకి ఏ వర్క్ అవసరం లేదు మ్యామ్, ఇది అస్సలు, ఒక్కటి వేసుకుంటే ఆ బిల్కుల్. ఎలిగెన్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, చాలా కనిపించిపోతుంది. బాగుంటది, యాజ్ ఇట్ ఈస్ గా కుట్టించేసుకోవచ్చు. ఈ శారీస్ అన్ని కూడా మ్యామ్ మేము కంచిలో నేపిస్తాం మ్యామ్. మీరు మాత్రం
ఇలాంటివి ఏంటి అసలు, ఎట్లా చేయిస్తున్నారు, ఎక్కడ చేయిస్తున్నారు? ఇవి అసలు ఎక్కడ దొరకవు మ్యామ్. మనం ఇవన్నీ ఓన్ మగ్గాల మీద సొంతగా Okay. డిజైనర్స్ ని పెట్టుకుని Hmm. కాంబినేషన్స్ గానీ, మోటివ్స్ గానీ, డిజైన్స్ గానీ, అన్ని బార్డర్స్, బాడీ ఎలా ఉండాలి, అందరికి సూటబుల్ గా ఉండాలి, అన్ని ఫంక్షన్స్ కి సూటబుల్ గా ఉండాలి అని చెప్పి మొత్తం అన్ని దగ్గరుండి మనం చేపిస్తాం. మీరేనా దగ్గర నుంచి అన్ని దగ్గర నుండి చేపిస్తాం మ్యామ్. శారీ కంచిలో నేస్తేనే అక్కడున్న క్లైమేట్ కి, అక్కడున్న నేచర్ కి, అక్కడున్న ఎన్విరాన్మెంట్ కి, వాటర్ చేంజ్ వల్ల కూడా ఈ ఫినిషింగ్ అక్కడే వస్తుంది మ్యామ్. సో వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ చేసినా సరే మనకు ఆ ఫినిషింగ్ అయితే రాదు మ్యామ్. అండ్ ఇంకా మనం మార్కెట్ తో కంపేర్ చేస్తే అడుగుతారు మీది స్పెషల్ ఏంటి, అందరూ యాజ్ యూజువల్ గా సేమ్ ప్రైజెస్ అంటున్నారు, సేమ్ వీవర్స్ అంటున్నారు, సేమ్ డిజైన్స్ అంటున్నారు అని. ఇది ఒక మాస్టర్ పీస్ శారీ మ్యామ్. యాక్చువల్ గా మనకి శారీ మీద చిన్న చిన్న బూటీస్ ఇస్తారు. అయితే ఒక హార్స్ ఇస్తారు, ఒక ఎలిఫెంట్ ఇస్తారు, ఒక క్యామిల్ ఇస్తారు, చిన్న చిన్నగా ఇస్తారు. కానీ మనం ఇది కంచిలో ఉన్న టెంపుల్స్ మీద ఉన్న మోటివ్స్, స్కల్ప్చర్స్ అవన్నీ తీసుకుని అవి ఇట్లా ఓన్లీ సింగిల్ హార్స్. ఇదంతా దూరం నుంచి చూస్తే మేబీ యూ ఆల్ థింక్ ఇట్స్ ఎ డిజిటల్ ప్రింట్, కానీ ఇది మొత్తం హ్యాండ్ మేడ్ మ్యామ్. మొత్తం అంతా ఇంటర్లాక్ అయింది. మీకు బ్యాక్ సైడ్ చూసినా సేమ్ అదే కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మ్యామ్ ఇట్లా చిన్న చిన్న దీంట్లో అయితే ఏదైతే మోటివ్స్ ఉన్నాయో సో అవి మనం తీసుకుని బ్లౌజ్ మీద చిన్న చిన్న క్యామిల్స్, హార్సెస్, ఎలిఫెంట్స్ అన్ని చిన్న చిన్నగా ఇచ్చాం. సో నైస్, సో నైస్, సో బ్యూటిఫుల్. అసలు ఈ సారీ మాత్రం చాలా మేము టైం తీసుకుని చూడగానే సంథింగ్ ఏంటో ఉంది, కట్టుకుంటే కూడా ఇలా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి చూసి ఈ చీర ఏంటి, ఈ చీర మీద ఏమున్నాయి అని చెప్పి అని అనుకోవాలి అనే కాన్సెప్ట్ లోనే దీన్ని చేసాం మ్యామ్. అండ్ క్లాత్ కూడా జస్ట్ ఇట్లా తగిలితేనే తెలిసింది నాకు ఇందాక, ఎంత సాఫ్ట్ గా ఉందంటే దీని క్లాత్. చాలా కంఫర్ట్ ఉంటుంది మ్యామ్, వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. మనకి ప్రైజెస్ అనేది కూడా మ్యామ్ మిడిల్ మ్యాన్ అనేది లేకుండా డైరెక్ట్ వీవర్ ప్రైజెస్ మనం చేస్తున్నాం. మనం దగ్గర శారీస్ కూడా ఫ్యాన్సీ శారీస్ కానీ, పైతాని పటోలా శారీస్ కానీ మేము ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా తిరిగి ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద ఇండియా అన్ని చోట్లకి వెళ్ళి వీవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్లస్ మైనస్ అన్ని తెలుసుకుని వాళ్ళ దగ్గర నేర్పించుకుని తీసుకొచ్చాం. సో మిడిల్ మ్యాన్ అనేది లేకుండా డైరెక్ట్ గా. అండ్ అందువల్లే మీకు ఇక్కడ రేట్లు కూడా భారీగా ఉండవు అని చెప్పొచ్చు, రీజనబుల్ గా. అంటే ఈ వర్క్ కి, ఈ కష్టానికి రీజనబుల్ గా సారీస్ ఇక్కడ దొరుకుతాయి వారాయి సిల్క్స్ లో అని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. అండ్ అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు 30th October మంచి ఆఫర్స్ ఉన్నాయి మ్యామ్. మనకి 25,000 ప్లస్ కొన్న వాళ్ళకి 1/2 గ్రామ్ గోల్డ్ కాయిన్, 50,000 ప్లస్ కొన్న వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, 1 lakh కొన్న వాళ్ళకి 2 grams గోల్డ్ కాయిన్. ఇది యాక్చువల్ గా మేము October 30 వరకు పెట్టాము, కానీ దీని వల్ల మాకు రెస్పాన్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కలెక్షన్ అందరికి చాలా బాగా నచ్చింది మ్యామ్, రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. సో ఈ ఆఫర్ ని మేము దంతెరాస్ వరకు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాము. యాక్చువల్ గా దంతెరాస్ అంటే గోల్డ్ కొంటారు కదా, సో మా దగ్గర చీరలు కొని గోల్డ్ ఫ్రీగా తీసుకెళ్లొచ్చు ఇంటికి. బాగుంది కదా ఈ ఆఫర్. ఏదో దంతెరసే కాకుండా దివాళీకి కూడా అందరూ లక్ష్మీదేవి ఇంటికి రావాలి 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 అనుకుంటారు కాబట్టి వారాయి సిల్క్స్ వచ్చి లక్ష్మీదేవిని తీసుకెళ్లొచ్చు. అండ్ ఇంకా లాంచింగ్ ఆఫర్ మనకి 50,000 ప్లస్ కొన్న వాళ్ళకి మనకి లక్కీ డ్రా కూపన్ ఇస్తాం మ్యామ్. సో October 30 ఆఫ్టర్ దంతెరాస్ తర్వాత సో మనం లక్కీ డ్రా తీసినప్పుడు ఫస్ట్ విన్నర్ కి 5 lakhs వర్త్ అన్కట్ డైమండ్ నెక్లెస్. సెకండ్ 100% సెకండ్ ప్రైజ్ వచ్చేసి 3 lakhs వర్త్ అన్కట్ డైమండ్ నెక్లెస్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2 lakhs వర్త్ అన్కట్ డైమండ్ నెక్లెస్. వెరీ నైస్ అండి. అసలు ముగ్గురులో ఏ జాగలో ఉన్నా పర్లేదు కానీ ఏదో ఒక డైమండ్ సెట్ అయిపోతుంది. సో నిజంగా దంతెరాస్ కి గోల్డ్ డైమండ్ మొత్తం అని తీసుకెళ్లొచ్చు. వెరీ నైస్, వెరీ నైస్. అసలు మ్యామ్ ఇది కూడా బ్రైడల్ కాన్సెప్ట్ లో ప్యూర్ కంచిపట్టు గోల్డ్ టిష్యూ శారీ మ్యామ్. ఇది ఫుల్ ఆల్ ఓవర్ మీనాకరీ. మనకి పాస్టల్ కలర్ కి డార్క్ కలర్ ఇచ్చాము. అంటే ఇది కూడా బాగా లైక్ చేస్తున్నారు. అంటే ఇది బేస్ వచ్చేసి లైట్ కలర్, దీని మీద ఎలివేషన్ కోసము బాగా ఎలివేట్ అవుతుందని మనము డార్క్ తీసుకున్నాము. యాక్చువల్ గా ఓన్లీ బ్రైడ్స్ కైనా గ్రూమ్స్ కి ఏమీ లేదా అని చెప్పి అని కూడా అనుకుంటున్నారు. సో మనం గ్రూమ్స్ కి కూడా ఎక్కడ తగ్గేది లేదు అన్నట్టు మనము సేమ్ కాంబినేషన్ లో పంచ కూడా ఉంది మ్యామ్ మన దగ్గర. పట్టు పంచ కండువా విత్ షర్ట్. ఓకే, నేను ఇంకా ఇది పంచ వస్తుంది. చాలా మంది ఇప్పుడు మగవాళ్ళు ఏంటంటే ఈ పింక్ వేసుకోవాలా అని ఫీల్ అవుతారు కాబట్టి ఆ పింక్ లేకుండా కానీ దీనికి మ్యాచ్ అయ్యేలాగా చాలా బాగుంది. ఇది కూడా బ్రైడ్ అండ్ గ్రూమ్ కాంబో సెట్ లాగా. వెరీ నైస్.
యాక్చువల్ గా పంచలో మనకి గోల్డ్, సిల్వర్, వైట్ వస్తాయి. సో మనం కలర్స్ కూడా దీంట్లో కస్టమైజేషన్ కూడా ఉంది మ్యామ్. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేపిస్తాము. మన దగ్గర ఉన్నట్లు మ్యాచ్ చేస్తాం మ్యామ్. అండ్ వి డు కస్టమైజేషన్స్ ఆల్సో. పైన కూడా కొంచెం ఏదైనా లైట్ వర్క్ కావాలన్నా అవి కూడా చేపిస్తాం. ఓ సో నైస్. కొంచెం టైం తీసుకొని పెళ్లి ఉంది మీ ఇంట్లో అంటే పెళ్లి పిల్లకి పెళ్లి కొడుకుకి ఇక్కడే ఒకటే దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ అన్నట్టు. సో మీరు ఇక్కడికి వచ్చేసి తీసేసుకోవచ్చు అండ్ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఇది బ్రైడ్ అండ్ గ్రూమ్ కి మ్యామ్. సో ఏమవుతుందంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ కి సిస్టర్స్, బ్రదర్స్ వాళ్ళు కూడా కపుల్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అంటే వీళ్ళకి కాంపిటీషన్ గా పట్టుకు వెళ్ళారు, అలాగని ఫ్యాన్సీకి వెళ్ళారు. వాళ్ళకు కూడా సంథింగ్ కాంబో చేయాలి, వాళ్ళకు కూడా కపుల్ డ్రెస్ లాగా ఉండాలి అని అనుకుంటారు. సో వాళ్ళకి కూడా మన దగ్గర కలంకారీ ఉన్నాయి మ్యామ్. పంచ మ్యామ్. యాక్చువల్ ఇది పంచ, ఇది శారీ. సో ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్, టీనేజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా మందికి ఈ శారీ వాల్యూ తెలీదు. అంటే ఏమనుకుంటారంటే ఈ కలర్స్ ఇదంతా కూడా ప్రింట్ చూసి ఏదో పెద్దవాళ్ళ చీరలా ఉంది అని అనుకుంటారు. బట్ చాలా కష్టం తర్వాత ఇలాంటి ఒక చీర బయటకు వస్తుంది. ఎందుకంటే ఇదంతా హ్యాండ్ మేడ్. దీన్ని 10 సార్లు రకరకాలుగా ఉతికి మళ్ళీ దాని కలర్ పోతుందా లేదా టెస్ట్ చేసి ఇంత కష్టం తర్వాత దీంట్లో మనము యూజ్ చేసే కలర్స్ అన్ని కూడా న్యాచురల్ మ్యామ్. ఇండిగో, టర్మరిక్, మనకి గ్రీన్ వచ్చేసి హెన్నా, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వస్తుంది, మ్యారీగోల్డ్, ఇలాంటి కలర్స్ అన్ని యూజ్ చేస్తాం మేము. మొత్తం అంతా హ్యాండ్ మేడ్ న్యాచురల్ డైస్ యూజ్ చేస్తాము. కెమికల్స్ అసలు యూజ్ చేయం మ్యామ్. సో దీనికి మనము కలంకారీ పంచ మ్యామ్. ఇది పంచ కండువా విత్ షర్ట్ వస్తుంది. వెరీ నైస్ అసలు. సో ఇది మనకి ఎలా అంటే మోడర్న్ విత్ ట్రెడిషన్. అంటే ట్రెడిషనల్ లాగా ఇది ఒక పట్టు శారీ విత్ మోడర్న్ కాన్సెప్ట్. దీని మీద పెన్ కలంకారీ. జీరో కెమికల్స్, అన్ని కూడా చామంతి పూలు లేకపోతే పసుపు, ఇండిగో కలర్స్, హెన్నా కలర్స్ ఇవన్నీ యూస్ చేస్తాం. ఇవన్నీ యూస్ చేసి దీన్ని కలర్ చేయడం జరిగింది చీరని. ఇక్కడ కొన్ని చీరలు ఉన్నాయి నా ముందు. రెగ్యులర్ గా కొనుక్కునే కొన్ని చీరల్లో కొంచెం డిఫరెంట్ గా ఇట్లుంటే బాగుండు కానీ మనకి ఎవరు చేసిస్తారు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం బాగా పనిచేస్తాయి ఈ చీరలు. ఈ చీర నాకు బాగా నచ్చింది మ్యామ్. ఫస్ట్లీ ఈ సారీ గద్వాల్ అంటే యాక్చువల్ గా పెద్దవాళ్ళు కడతారు అని అందరికి నోటెడ్ అయిపోయింది మ్యామ్. సో దానికి మేము కాంపెన్సేషన్ గా యంగ్స్టర్స్, టీనేజ్ వాళ్ళు, వాళ్ళ కాలేజ్ లో ఫంక్షన్స్ కి లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ కి, ఇప్పుడు దివాళీ వస్తుంది, వాళ్ళు కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ అవన్నీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి మోడర్న్ విత్ ట్రెడిషన్. ఈ గద్వాల్ శారీ అనేది ట్రెడిషనల్ శారీ మ్యామ్. దీనికి మనం మోడర్న్ లుక్, ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మ్యామ్, క్రాస్ స్టిచ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మొత్తం ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కలర్ కాంబినేషన్ ఇస్ డిఫరెంట్. మీరు అన్నట్టుగా ఇది పర్పుల్ బ్రౌన్ కి ఒక మంచి లెమన్ ఎల్లో సారీ, దానిపైన ఈ వర్క్ ఏదైతే ఉందో హ్యాండ్ వర్క్ అసలు ఇట్లా ఇట్లా ముడితేనే తెలిసిపోతుంది తెలుసా. చాలా దగ్గరగా అసలు గ్యాప్స్ లేకుండా ఫైన్ గా, అంటే చిన్న చిన్న థ్రెడ్స్ కూడా మనకి బయటికి రాకుండా చాలా నీట్ హ్యాండ్ వర్క్ ఇదంతా. అండ్ దీని వల్ల ఎవరైనా యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు కట్టుకునే లాగా ఉంది చీర. ఇది కూడా సేమ్ గద్వాల్ శారీ మ్యామ్. ఇది ప్లెయిన్ విత్ బోర్డర్ హైలైట్ చేసాం. ఓకే. దీంట్లో కూడా చిన్న చిన్న ప్యారెట్స్ ఉంటాయి మ్యామ్. అండ్ దీని బ్లౌజ్ కి కూడా ఏమైనా వర్క్ ఇచ్చారా? యా, బ్లౌజ్ కి కూడా వస్తుంది మ్యామ్. బ్లౌజ్ కి కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది, హ్యాండ్ కి బోర్డర్ వస్తుంది మ్యామ్. ఇది కంచిపట్టు సారీ మ్యామ్, ప్యూర్ కంచిపట్టు సారీ. మొత్తం ఇదంతా పేటెడ్ పాయింట్ వర్క్ మ్యామ్. ఇప్పుడు యాక్చువల్ గా ఇది కమింగ్ ట్రెండ్, ఇప్పుడు జస్ట్ వస్తుంది ఈ ట్రెండ్, పేటెడ్ పాయింట్ వర్క్. అంటే అందరూ కొంతమంది కంచి చీరలు కట్టి బోర్ కొడుతుంది కానీ కంచి అంటే ఇష్టం, కంచి పట్టు చీరలు అంటే ఇష్టం, ఆ ఫినిషింగ్ అంటే ఇష్టం అన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసాము. సో ఈ బార్డర్ అంతా చాలా హైలైట్ ఉంటుంది. ఇది ఎట్లుందంటే చూడడానికి డిజిటల్ లా ఉంది కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం నాట్ ఎట్ ఆల్. ఇదంతా కూడా హ్యాండ్ థ్రెడ్ వర్క్. ఇదంతా కూడా ఈ బార్డర్ తో ఇలాంటి చీరలు చాలా ఉండుంటాయి మీ దగ్గర. బట్ ఫిర్ బి ఈ బార్డర్ పైన మీకు ఇది రావడం వల్ల ఈ శారీకి అందము అండ్ ఒక తెలియని రిచ్నెస్ కట్టుకున్నప్పుడు ఆ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటది మ్యామ్. ఇది సో ఎలిగెంట్. సో ఇదొక టైప్, దాంట్లోనే ఇదొక టైప్. ఇది కూడా కంచి పట్టు, చిన్న చిన్న బుటీస్ ఇచ్చాం ఆల్ ఓవర్. మనం ఏం చేసామంటే జరీ బోర్డర్ ఇవ్వలేదు మ్యామ్, ప్లెయిన్ వదిలిపెట్టేసాం. ప్లెయిన్ గా వచ్చేసి దానిపైన వర్క్. ఇవేంటంటే చిన్న చిన్న కిట్టి పార్టీస్ కి, కాక్టైల్ ఫంక్షన్స్ కి, నైట్ టైమ్ ఫంక్షన్స్ ఉంటాయి, సంగీత్ ఫంక్షన్స్ కి, అట్లాగా కొంచెం ఏమంటారు ఈ వర్క్డ్ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి కదా, అవి కట్టుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి కట్టుకోవచ్చు, హ్యాపీగా కట్టుకోవచ్చు. కంచిపట్టు విత్ వర్క్ yes రెండు వస్తాయి, మన రెండు కవర్ అయితే. అండ్ కంచిపట్టులో కూడా కనిపించదు చూస్తే,
మనకి పట్టుకుంటే ఆ ఫీల్ తో తెలిసిపోతుంది కానీ కంచిపట్టు అని చూడడానికి డిజైన్ కానీ బార్డర్ కూడా లేకపోయేసరికి కంచిపట్టు అనుకోరు ఎవరు, ఫ్యాన్సీ శారీ అని అనుకుంటారు దీన్ని. ఈ శారీ వచ్చేసి మనకి ఫ్యూజన్ స్టైల్ మ్యామ్. ఇది ఆల్ ఓవర్ పైతాని, పైన బాడీ మొత్తం పైతాని వస్తుంది మ్యామ్. 2 ప్యారెట్స్ ఎలివేట్ చేసాము. బోర్డర్ వచ్చేసి పాటన్ పటోలా బోర్డర్. సో 2 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మిక్స్ చేసాం కాబట్టి ఇది ఫ్యూజన్ సారీస్, కాక్టైల్ సారీస్. థ్రెడ్ వర్క్ మొత్తం అంతా థ్రెడ్ వర్క్ మ్యామ్. ఇదంతా వీవింగ్, అంతా వీవింగ్. ఆ 2 ప్యారెట్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఏదో ఇట్లా నిజంగానే దూరం చూస్తే నిజంగానే 2 ప్యారెట్స్ వచ్చి కూర్చున్నట్టు ఉంది. అది చాలా ఫైన్, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పటోలా శారీస్ అనగానే మన వాళ్ళందరూ కూడా పటోలా శారీస్ విపరీతంగా కొనేసరికి ఇది కామన్ డిజైన్ లాగా అనిపిస్తుంది, కానీ దీంతో పాటు ఫ్యూజన్ వచ్చేసరికి మళ్ళీ దీనికి ఒక తెలియని రిచ్నెస్ వచ్చింది. ఇది ఒక ఫ్యాబ్రిక్, ఇది ఒక మగ్గం మీద చేశారు మ్యామ్. సో ఈ క్లాత్ ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసాము. ఇది ఒక ఫ్యాబ్రిక్, ఇది ఒక ఫ్యాబ్రిక్. ఫ్యూజన్ సారీ మ్యామ్. ఇది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీ కట్టుకోవచ్చు ఇలాంటి చీరలు అయితే. చాలా బాగుంది, అన్ని ఫంక్షన్స్ కి సెట్ అవుతాయి ఇవైతే. అసలు అన్నిటికీ సెట్ అవుతాయి. కలర్ ఒకటే ఏదైనా చూసుకోవాలి మనం, దాంట్లో చాలా కలర్స్ ఉంటాయి, చాలా డిజైన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి మ్యామ్, కలర్స్, కాంబినేషన్స్, డిజైన్స్. మేము ఇప్పుడు దాకా చూపించిన అన్ని ఓన్లీ శాంపిల్ పీసెస్, ఓన్లీ జస్ట్ వన్ పీస్ చూపించాము. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు స్టోర్ కి విజిట్ అయితే మాత్రం డెఫినెట్ గా చూడొచ్చు. అన్ని చూసిన తర్వాత మీకు కొనుక్కోకుంటే వెళ్ళలేరు రబ్బా, మనసు అంతా ఇక్కడే ఉంటుంది తెలుసా, ఒకవేళ వెళ్ళిపోయినా కూడా. ఇదంతా కూడా రకరకాల పట్టు, ఆ పట్టు పైన ఎంబ్రాయిడరీ అండ్ దాన్ని ఫ్యాన్సీ లుక్ చేయడము, మంచిగా డిజైన్ చేయడం, ఇవంతా చూసారు కదా. ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్, టస్సర్ శారీస్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ ని పైన చూడొచ్చు మనం. పదండి పోదాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో చీరలు చూసినాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో స్పెషాలిటీ ఏంటి అంటే ఫ్యాన్సీ శారీస్. అవి ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ కాదు అసలు. ఒకవేళ ఇది మన రేంజ్ అని చూపించుకోవాలనుకుంటే, లేదా అలాంటి చీరలు కట్టుకోవాలనుకుంటే, చాలా మంది ఆడవాళ్ళకి ఇష్టం ఉంటుంది అట్లా. సో అలాంటి రేంజ్కి తగ్గ చీరలు ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కొంతమంది పెళ్లి చీరలు కొనడానికి వస్తారు, రోజులు టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ. సో వాళ్ళ కోసమని సెపరేట్గా ప్రైవేట్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమే దానికి కొంచెం ఇదిగా ఉంటుంది అన్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా అంటే బ్రైడ్ సారీస్. అబ్బా ఎవరో బాగా చీరలు కట్టినట్టు చూడండి, ఒకసారి రండి లోపల రండి. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి ప్రైవసీ రూమ్స్తో ఏంటి పని అని అంటే బేసిక్గా ఇక్కడ మంచిగా ఫ్యామిలీ అందరూ కూర్చోవచ్చు. షాప్లో ఒక దగ్గర కూర్చొని ఎక్కువసేపు కొంచెం అట్లా కాకుండా రిలాక్స్గా వాళ్ళకి నచ్చిన చీరలు కట్టుకొని చూసుకోవడానికి పెద్ద అద్దము, లోపల మంచి కవచ్చు, దానిపైన అన్ని చీరలు పెట్టుకోవడానికి ఒక పెద్ద టేబుల్. అమ్మాయి ప్రతి చీర కట్టుకొని మంచిగా చూసుకోవచ్చు ఇక్కడ. సో ఒక పెద్ద అద్దం, సో దట్ అంటే ఎవరైనా పెళ్ళిలో ఒక యువరాణిలా కనిపించాలనుకుంటారు కదా, సో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ అనమాట ఇది. సో ఇట్లా ఒక 2 రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే పక్కనే మంచి వాష్రూమ్స్, దూరం వెళ్ళకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా బాగా టైం తీసుకొని షాపింగ్ చెయ్యాలి, పెళ్ళి పనులన్నీ జల్దీ అవ్వాలి, జల్దీ షాపింగ్ అవ్వాలి, రోజులు కొద్దీ గడవకుండా ఒక రోజంతా స్పెండ్ చేసినా అయిపోవాలి షాపింగ్ అనుకునే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ ది బెస్ట్ ప్లేసెస్. సో ఇక్కడే కూర్చొని మనం కొన్ని శారీస్ చూడబోతున్నాం, రండి. ఇప్పుడు చాలా ఫ్యాన్సీ శారీస్ నా ముందు ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకము, ఏది చూసినా కూడా ఏంది ఇంత బాగుంది, దీన్ని ఇట్లా కొనేసుకుంటే బాగుండే అన్న ఫీలింగ్ వస్తుంది నాకు కూడా. సో ఒకసారి చూద్దాం మ్యామ్. ఓకే మ్యామ్. ప్యూర్ బనారస్ సారీ, మొగల్ థీమ్ మ్యామ్. ఇవి బుటీస్ చూస్తే మీకు అర్థమవుతాయి. ఒక బ్యాండ్ లాగా ఉంది డిజైన్ చూడండి. అవును, ఇట్లాగా. అవును. సో ఇవి ముఘల్ ఎంపైర్స్ అంటారు కదా, సో వాళ్ళ కోటల మీద ఉంటాయి అన్నమాట బుటీస్. అంటే యాక్చువల్ గా టెంపుల్స్ కాకుండా మేము ఎగ్జాక్ట్లీ చాలా రకరకాల చీరలు వచ్చేసిన తర్వాత వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే టు మేక్ ద సారీస్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ కొంచెం దాని వాల్యూని పెంచడానికి వీళ్ళు ఏం చేసిండ్రంటే అప్పటి కోటలు, ఇప్పటి గుళ్ళు,
ఏదైతే తమిళనాడులో కంచిలో గుళ్ళు ఉంటాయో అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, కొన్ని వేల సంవత్సరాలుగా కట్టిన గొప్ప ఆర్కిటెక్చర్ అదంతా కూడా. సో ఆ ఆర్కిటెక్చర్ ని తీసుకొని వాళ్ళు చీరల పైన దింపడం అనేది గ్రేట్ థాట్ అసలు. అది ఎవరికి వచ్చింది ఈ ఆలోచన ఫస్ట్? నాకే వచ్చింది. అంటే ఇస్తే ఎలా ఉంటది అని ట్రై చేసాము, బట్ చాలా బాగుంది మ్యామ్. డిఫరెంట్ డిజైన్ ఈస్ వెరీ డిఫరెంట్, చాలా యూనిక్ గా ఉంది. సో బనారస్ కోరా టిష్యూ సారీ మ్యామ్ ఇది. దీనికి మనం జంగిల్ థీమ్ ఇచ్చాము. ఇది కూడా కాక్టైల్ సారీలోకి వస్తుంది మ్యామ్. నైట్ టైం ఫంక్షన్స్ కి, సంగీత్ కి బాగుంటది. బ్రైడ్స్ వాళ్ళ మదర్స్ చాలా బాగుంటది. అంటే మామూలుగా జనరల్ గా మనం ఏంటంటే ఇట్లా లేడీలు, చిలుకలు ఇవి ఏదో ఒకటి ఇస్తారు మ్యామ్, ఒక మోటివ్ ఇస్తారు. దీంట్లో టైగర్ రావడం అనేది బాగుంది. టైగర్, డియర్స్ మ్యామ్. ఇక్కడ చూడండి మీరు, రాబిట్స్, 2 rabbits. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫైన్ గా కనిపిస్తాయి మ్యామ్. చిన్న చిన్న మోటివ్స్ అయినా మీకు దూరం నుంచి కూడా చాలా ఫైన్ గా కనిపిస్తాయి. ఇది రామాయంగో బనారస్ మ్యామ్. దీని మీద మనం కాశీ ఘాట్, వారణాసి కాశీ ఘాట్ శివలింగం విత్ పైన్ బెల్ కూడా, గంట కూడా, ఇదంతా కాశీ ఘాట్ వస్తుంది. ఇవన్నీ ఇక్కడ బోట్స్ రివర్ లో బోట్స్ ఉన్నట్టు అట్లా. నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ కలర్ కూడా చాలా వైబ్రెంట్ గా ఉంది. దాని పైన వచ్చిన ఈ బూట కూడా దిస్ ఇస్ క్వైట్ స్పెషల్ గా ఉంది. ఇది ఇది మొత్తం అంతా జరీ మ్యామ్. ఇది గోల్డ్ జరీ, లోపల బుట్టి వచ్చేసి యాంటిక్ జరీ. ఎగ్జాక్ట్లీ. మామూలుగా మనకి ఈ బూటీ వస్తుంది, లేదా మామిడి ఒకటి వస్తుంది, ఏదో ఒకటి సర్కిల్స్, చక్రాలు ఏవో వచ్చేస్తాయి. కానీ మామూలుగా ఇక్కడ ఏంటంటే ఈ లోపల ఈ బయట ఇది అంటే సింగిల్ చిన్న బుట్టిలో కూడా మనం 2 types ఆఫ్ జరీస్ యూస్ చేసాం. దాని వల్ల బాగా లుక్ వచ్చింది. సో ఇది బనారస్ ఇక్తారా సారీ మ్యామ్. ఎంత లైట్ వెయిట్ అంటే మ్యామ్ ఇది చాలా సాఫ్ట్ ఉంది. యాక్చువల్లీ ఇట్లా చూస్తే ఎంత రఫ్ ఉంటుందో అనుకుంటారు ఈ చీర ఇట్లా చూస్తే. అసలు మీరు ఇట్లా పట్టుకుంటే అర్థమైపోతుంది. 200 grams మ్యామ్. ఓకే ఓకే. ఫుల్ ఫ్లోరల్, అంతా ఫ్లోరల్ డిజైన్, మీనాకరీ వర్క్ మ్యామ్. బోర్డర్ మీద మీనాకరీ ఇచ్చాము. ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ. అల్కగా పల్సగా మంచిగా ఉంది చూడండి అసలు. కానీ కట్టుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది, చాలా ఎలిగెంట్ గా, చాలా బ్రెత్ఫుల్ గా, చాలా బాగుంటుంది. అంటే ఒకవేళ రోజంతా కట్టుకోవాలి చీర, హ్యాపీగా ఉంచుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. రిచ్ గా ఉంటది, మళ్ళీ రోజంతా కట్టుకునేలా కంఫర్టబుల్ గా ఉంటుంది. పైతానీలో ఆల్ ఓవర్ డిజైన్. ఓకే. పైతానీ అంటే మనము సెకండరీగా చూస్తాం. ఫస్ట్ కంచి పట్టుకి ఇస్తాం మ్యామ్, తర్వాత పైతానీ. కానీ ఈ రోజుల్లో కూడా పైతానీ కూడా ఈక్వల్ టు కంచి పట్టు మ్యామ్. అందరూ కూడా బ్రైడ్స్ కట్టుకుంటున్నారు. పెళ్లి కూతురు ఫంక్షన్ కి అట్లాగా బాగా యూస్ చేస్తున్నారు మ్యామ్ పైతానీ. హల్దీ ఫంక్షన్స్ కి తర్వాత ఏదన్నా అకేషన్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ సారీస్ కావాలి కదా కట్టుకోవడానికి. సో అట్లాంటప్పుడు బాగా పనికొస్తాయి పిల్లప్పుడు ఇలాంటి చీరలు. ఇది మీరు దీంట్లో మనకి డూప్లికేట్ వస్తున్నాయి, రిప్లికాస్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. సో మనకి డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం బ్యాక్ సైడ్ చూస్తే మ్యామ్ వీవింగ్ ఎలా ఉంటది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నాట్ కనిపిస్తుంది మ్యామ్. ఒక థ్రెడ్ తీసుకుని నాట్ వేస్తారు, థ్రెడ్ తీసుకుని నాట్ వేస్తారు. సో వీళ్ళ టైప్ ఆఫ్ వీవింగ్ అట్లా ఉంటది. అందుకే అన్ని ముళ్ళు కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే కూడా ముళ్ళు కనిపిస్తాయి అంతా. కానీ అవి ఎక్కడ కూడా మీకు డిస్టర్బ్ చేయవు. ఇక్కత్ సారీస్ చూద్దాం మ్యామ్. ఇక్కత్ సారీస్ అంటే ఇక్కతే కదా, ఇక్కడే దొరుకుద్ది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కత్ లో కూడా 3 types ఉన్నాయి మ్యామ్. స్పెషల్ గా చేయించాము. అండ్ దాంట్లో కూడా టైప్స్, సింగిల్ ఇక్కత్ ఉంది మన దగ్గర, డబుల్ ఇక్కత్ ఉంది, ట్విల్ ఇక్కత్ పట్టు కూడా ఉంది మ్యామ్. అవునా? మామూలుగా మనం అంతా సింగిల్ ఇక్కత్ తెలుసు, డబుల్ ఇక్కత్ తెలుసు మన అందరికి. డబుల్ ఇక్కత్ అనేది ఇప్పుడు చాలా మంది కొంటున్నారు. కానీ ట్విల్ ఇక్కత్ అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. మీరు విన్నారులేదు నాకు తెలియదు. కానీ ఇదేంటి మ్యామ్? ట్విల్ ఇక్కత్ సారీ మ్యామ్ ఇది. ఓ, ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు? ఇది రిజంబలెన్స్ అంతే ఉంటది, ఇక్కత్ డిజైన్ లాగానే ఉంటది. కానీ మీకు మెటీరియల్ చూస్తే అట్లా చాలా కంఫర్ట్ ఉంటుంది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వల్ల మీకు ట్విల్ ఇక్కత్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఎంత సాఫ్ట్ గా ఉందంటే అసలు ఇంత సాఫ్ట్ ఉంటుందని ఎవరు అనుకోరు. ట్విల్ ఇక్కత్ అంటే ఇంత సాఫ్ట్ ఉంటుందా అనిపించేలా ఉంది అసలు నిజంగా. డబుల్ ఇక్కత్ లో ఇది కూడా మనం జంగిల్ థీమ్ ఇచ్చాం మ్యామ్. దీంట్లో ఫ్లవర్స్, లీవ్స్, లేకపోతే సంథింగ్ ముగ్గులు ఆ డిజైన్ లాగా వస్తాయి మ్యామ్ బేసిక్ గా ఇక్కత్ అంటే. అవును, బాగుంది. ఇది కూడా ఇది మనకి కాన్సెప్ట్ జంగిల్ థీమ్ మ్యామ్ ఇది. సో పోచంపల్లి దగ్గరే కదా, పోచంపల్లికి వెళ్ళి కొనుక్కోవచ్చు అని అనుకుంటారు. కానీ ఇలాంటి డిజైన్స్ కావాలంటే మాత్రం కేవలం వారాహి సిల్క్స్ లో మాత్రమే దొరుకుతాయి మీకు. ఈ జంగిల్ థీమ్ చేయడానికి మాత్రం చాలా టైం టేకన్ మ్యామ్ ఇది. యాక్చువల్ గా వాళ్ళ మగ్గాల మీద డిజైన్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి వాళ్ళకి ఫ్లవర్స్, లీవ్స్, లతలు ఇట్లాంటి డిజైన్స్ అన్ని ఉంటాయి. సో ఇది మనము ఫస్ట్ వాళ్ళు డిజైన్ చేయాలి. మగ్గం మీద బోర్డ్స్ ఉంటాయి మ్యామ్, దానికి హోల్స్ ఉంటాయి. ఈ డిజైన్
డిజైన్ కి తగ్గట్టు వాళ్ళు హోల్స్ పెట్టుకోవాలి, ఆ హోల్స్ నుంచి థ్రెడ్స్ తీసుకోవాలి, తీసుకుని తర్వాత కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములకి థ్రెడ్స్ చుడతారు వాళ్ళు. దాన్ని చేసిన తర్వాత ఆ థ్రెడ్స్ ఆ కొమ్ములకి చుట్టి అప్పుడు దీన్ని ప్రిపేర్ చేస్తారు. అసలు మీరెంత హార్డ్ వర్క్ చేస్తారు ఇవన్నీ చూస్తూ అన్ని తెలుసుకోవడానికి. తెలుసుకున్నాను మ్యామ్. అంటే నాకు వాళ్ళు అంత చేయడమే ఇంట్రెస్ట్, కాకుండా శారీస్ అంటే అంత ప్యాషన్ మ్యామ్. నాకు కస్టమర్ కి డిఫరెంట్ గా సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళ అంటే మన మోడల్స్ డిఫరెంట్ గా యూనిక్ గా ఉండాలి మార్కెట్ లో. ఆఫర్స్ చూస్తే కూడా అదే అనిపించింది తెలుసా. బేసిక్ గా ఆఫర్స్ లో లైక్ మీరు ఏదైతే అన్నారో ఆ లక్కీ డిప్ లో, ఇందాక మేడం చెప్పినారు లక్కీ డిప్ లో ఎవరి పేరు అయితే ఫస్ట్ వస్తుందో వాళ్ళకి 5 lakhs worth. అన్కట్ Diamond డైమండ్ necklace. Oh wow. అండ్ And సెకండ్ second, ప్రైజ్ వచ్చేసరికి 3 lakhs అన్కట్ గోల్డెన్ Gold. yeah. నెక్లెస్ అన్కట్. Third థర్డ్ prize ప్రైజ్ వచ్చేసి వచ్చేసరికి మనకి 1 lakh అన్కట్ డైమండ్ నెక్లెస్. Very nice. సో ఇవన్నీ చూసి ఇవన్నీ జూబ్లీ హిల్స్ కాకుండా లో మనకి- స్టోర్ ఉంది, మనకి ప్రైస్ ఎక్కువగా ఉంది, అమ్మో మేము వెళ్ళలేము అన్న వాళ్ళకి అసలు ఏం టెన్షన్ లేదండి. మేము ఆ 5,000 నుంచి కూడా 10 lakhs వరకు కూడా మన దగ్గర శారీ ఉంది. సో Okay. 5,000 నుంచి కూడా మనకి అసలు మంచి మీరు చెప్పండి, అదే price. కస్టమర్స్ కి ఇన్ని ఆఫర్స్ పెట్టి ఇంత అద్భుతమైన సర్వీస్ చేసి ఇంత అందమైన చీరలు ఇవ్వడానికి అసలు మీ ఆలోచన ఏంటి? వై? ఇది ప్యాషన్ అండి నాకు ఫస్ట్ నుంచి కూడా. నాకు క్లాతింగ్ శారీస్ డిఫరెంట్ గా ఉండాలి, నాకు ప్యాషన్. యాక్చువల్గా నార్మల్ సిల్క్ శారీ కట్టుకున్న ఒక డిఫరెంట్ బ్లౌజ్ చేయాలి, లేకపోతే నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్న శారీ మీద డిఫరెంట్ గా డిజైన్ ఉండాలి, లేకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉండాలి Yeah. అని నాకు ఫస్ట్ నుంచి ప్యాషన్. మీరు చీరలు So, బాగా కట్టుకుంటారు కదా? చాలా ఇష్టం అండి. సో ఇది నేను ఒకదాన్ని కాదు, నా త్రూ కస్టమర్స్ కూడా నా శారీస్ కట్టుకోవాలి. నేను అనుకున్న థీమ్ లో వాళ్ళని చూస్తే ఇంకా హ్యాపీనెస్. నేను కట్టుకునే దానికంటే కూడా ఎదుటి వాళ్ళు కట్టుకుని చాలా బాగుందమ్మా, నాకు చాలా నచ్చింది మేడం, నాకు చాలా మీరు బాగా చేశారు అంటే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటదండి ఎప్పుడైనా సరే. సో నేను అది మెయిన్ మోటివ్ గా పెట్టుకుని, సో ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ తోటి వారాహి సిల్క్స్ అని మేము ముందుకు వచ్చాము. సో ఈ జూబ్లీ హిల్స్ లో పెట్టాము, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో. జూబ్లీ హిల్స్ లో ఉంది, మాకు డిజైన్స్ కొత్తగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి, కానీ ప్రైస్ చూస్తే ఎలా ఉంటుందో అని ఏం టెన్షన్ పడకుండా మన దగ్గర 4,000 5,000 నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. నా ముందు కొన్ని ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వింటున్న చాలా అజ్రక్ ప్రింట్స్ కానీ లేకపోతే ఆర్గాన్జా కానీ అండ్ టస్సర్ మ్యామ్, టస్సర్ ఉంది మన దగ్గర, షిఫాన్ ఉంది, సాటిన్ ఉంది, షిఫాన్స్ మీద వర్క్స్, అన్ని క్యాజువల్ ఆఫీస్ వేర్ శారీస్. సో ఇవన్నీ కూడా మనకి రోజు మొత్తం ఉంచుకున్న కంఫర్ట్ గా ఉంటది. అంటే శారీ కట్టుకుంటే అమ్మో శారీ కట్టుకోవాలా, కానీ ఆ లుక్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఇవి చాలా యాప్ట్ ఉంటాయి. రోజు మొత్తం ఉంచుకున్న చాలా కంఫర్ట్ ఉంటాయి మ్యామ్, మనకి ఏ డిస్కంఫర్ట్ లేకుండా. అట్లా ఆర్గాన్జా మ్యామ్, ఆర్గాన్జా శారీ మీద వర్క్ మనం పెస్టల్ కలర్స్ ఇచ్చాము, చాలా ఎలిగెంట్ గా ఉంటది, లైట్ కలర్స్, డార్క్ కలర్స్, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చీరలా ఉంది నిజంగా, సో నైస్. అసలు ఇలాంటి కలర్స్ అంటే పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు పిచ్చి పిచ్చిగా కొనుక్కుంటారు ఇలాంటి చీరలు. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటదంటే ఇలాంటి చీరలు కావాలని. ఇంతకు ముందు ఏమైపోయిందంటే ఇట్లాంటి క్లాత్ తీసుకొని దీనికి ఇదంతా వర్క్ చేయించాల్సి వచ్చేది, బట్ ఇప్పుడు మనకి తగ్గట్టుగా అందరికి నచ్చేలా చేస్తున్నారు వీళ్ళు. సో దీంట్లో బ్లౌజ్ కి కూడా వర్క్ ఉంటుంది మ్యామ్, బ్లౌజ్ కి కూడా వర్క్ వస్తుంది. మనకి బోర్డర్ కలర్ హైలైట్ ఇచ్చారు మ్యామ్, కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది, హ్యాండ్స్ కి వచ్చేసి ఫ్లవర్స్. సో బ్యూటిఫుల్, అసలు సింపుల్ అండ్ డీసెంట్ మ్యామ్, ఎంత ఎలిగెంట్ గా ఉంటది, చాలా బాగుంటది, చాలా బాగుంది, కట్టుకుంటే అందంగా ఉంటది అసలు, అండ్ ద సేమ్ కంఫర్ట్ కూడా. యా ఇది వచ్చేసి టస్సర్ మ్యామ్, ఇది టస్సర్ మీద కాంబినేషన్స్ ఏంటి అసలు, మీరు కలర్ కాంబినేషన్స్ మ్యాచ్ చేయడం చాలా టఫ్. దాంట్లో క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఎవరి కలర్ కాంబినేషన్స్ కలపడంలో? మోస్ట్లీ నేనే ఉంటాను మ్యామ్. మీరేనా? మీరు కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ మోస్ట్లీ మేము డిజైనర్స్ తో కూర్చొని డిస్కస్ చేస్తాం. నా థాట్ చెప్తాను, దే విల్ టెల్ సైడ్ ఎఫెక్ట్స్, మీన్స్ లైక్ ప్లస్ మైనస్. అంటే వాళ్ళు ఏంటంటే అందరినీ చూస్తారు కదా మ్యామ్, సో అందరికి సెట్ అయ్యేలాగా. సో అట్లా అసలు ఇది చూడండి, ఒక మంచి పేస్టల్ కలర్, ఇది గ్రీన్, ఇట్స్ సీ గ్రీన్, సీ గ్రీన్. ఈ సీ గ్రీన్ కి ఏది కలిపితే బాగుంటది, ఏ కలర్ చేస్తే బాగుంటది? ఒక దగ్గర ఒక జంగిల్ వేసిండ్రు, మొత్తం ఒక జంగిల్ లుక్ వచ్చేలాగా వేసిండ్రు, షోల్డర్ మీదకి వస్తుంది. సో అది కరెక్ట్ గా ఇక్కడ మంచి ఇట్లా నిండుగా వస్తుంది అనమాట. అందులో మొత్తం అన్ని అనిమల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా బాగా. యాక్చువల్ గా ఇది జంగిల్ థీమ్, ఇందాక చూసినట్టు ఆల్ ఓవర్ లో ఇయ్యొచ్చు, కానీ అట్లా ఇస్తే క్యాజువల్ నార్మల్ సారీ లాగా అనిపిస్తుంది. సో మనం దీన్ని ఒక రౌండ్ షేప్ లో ఇచ్చి ఆ రౌండ్ లో ఫిట్ చేసాం మొత్తం అన్ని యానిమల్స్.
అండ్ దీనికి హైలైట్ ఏంటంటే దీని బార్డర్ లో చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు దాంట్లో ఉన్న కలర్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ బార్డర్ వేసేద్దాం అనుకుంటారు ఇట్లా. బట్ ఇది సింపుల్ గా ఉన్నా కూడా దీని వల్ల ఈ చీరకు చాలా లుక్ వచ్చింది, ఓవరాల్ గా వచ్చింది కాబట్టి. అండ్ దీంట్లో ఈ కలర్ పిక్ చేయడం కూడా చాలా హైలైట్ అయింది మ్యామ్. యా యా. అండ్ అది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వర్క్. చాలా 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 బాగుంది అసలు. మనకి క్రేప్స్ కూడా ఉన్నాయి మ్యామ్. క్రేప్స్ మీద వర్క్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. దీనికి మనకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి 1 hour లో మనకు ఒక ఫంక్షన్ వచ్చింది, లేకపోతే ఒక పార్టీకి వెళ్ళాలి, నాకు ఇప్పుడు లేదు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కుని వెళ్ళిపోవాలి చాలా మంది అనే అలాంటి వాళ్ళకి మన దగ్గర కస్టమైజేషన్ ఉంది కాబట్టి సో బ్లౌజ్ కూడా మనకి ఆల్టరేషన్స్ కూడా మేమే చేసిస్తాము బ్లౌజ్ కి. క్రేప్ మీద వర్క్ మ్యామ్. ఇలాంటివి ఉంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అబ్బా బ్లౌజ్ కూడా రెడీ ఉంది, వీళ్ళే ఆల్టరేషన్ చేసి ఇచ్చేస్తారు, మనకి దగ్గరగా టకటక కట్టుకునే వెళ్ళిపోయినా డ్రైప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది అసలు నిజంగా. అండ్ ఇది కూడా వర్క్ కూడా చాలా బాగుంది, నీట్ గా, హెవీగా లేదు, సింపుల్ గా ఉంటూనే గ్రాండ్ గా ఉంటుంది. ఎస్ ఎస్. వర్క్ లోనే మనకి ఇది ఒక టైప్ మ్యామ్, మిర్రర్ వర్క్. ఇది కూడా క్రేప్ మ్యామ్, సాటిన్ క్రేప్ మ్యామ్. ఇది కూడా విత్ బ్లౌజ్. మిర్రర్ వర్క్ కొన్ని రోజులు బాగా నడుస్తుంది, కొన్ని రోజులు ఆగుతుంది, మళ్ళీ కొన్ని రోజులు బాగా నడుస్తుంది. అంటే ఇది ఏమవుతుంది అంటే కొంత గ్యాప్ రావచ్చు కానీ ఎప్పటికీ ఉంటుంది మ్యామ్. మిర్రర్ వర్క్ ఎవర్ గ్రీన్ మ్యామ్. మిర్రర్ వర్క్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉంటుంది మ్యామ్. ఇది అవును సారీ. సో దీనికి ఇట్లా సింపుల్ గా ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్. సో ఇలా హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ కూడా చాలా హైలైట్ అయిపోతుంది. చాలా బాగుంది. ఇట్లాంటి హెవీ వర్క్ లో బ్లౌజులు కుట్టించుకోవడం కష్టం మనకు బయట. సో వీళ్ళు ఆల్రెడీ రెడీమేడ్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని జస్ట్ మీకు తగ్గట్టుగా మీ బాడీకి మీ సైజ్ కి తగ్గట్టుగా దాన్ని మీరు ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది అంతే. బ్లౌజెస్ కి కూడా మనం టాజిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెడీ టు వేర్ లాగా మ్యామ్. అన్ని సో బ్యూటిఫుల్. ఈ సారీ వచ్చేసి మనకి అజరక్ ప్రింట్ మ్యామ్. అజరక్ ప్రింట్ మీద వర్క్. సో ఇప్పుడు జనాలు ఇది కూడా క్యాజువల్ వేర్ టైప్ సారీ మ్యామ్. అవును, కిటీస్ కి బాగుంటది, చాలా బాగుంటది. దీనిపైన కూడా వర్క్ చేపించారు కదా, అజరక్ ప్రింట్ మీద వర్క్ మ్యామ్. వర్క్ లేకుండా కూడా వస్తున్నాయి, బట్ వర్క్ ఇంకా బాగా కనిపిస్తుంది. అంటే అది క్యాజువల్ కదా మ్యామ్. అజరక్ ప్రింట్ వర్క్ లేకుండా జస్ట్ నార్మల్ సారీస్ క్యాజువల్. సో దాన్ని మనం హైలైట్ చేయడం కోసం వర్క్ చేపించాం. ఓకే ఓకే. సో మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ అవైలబుల్ ఉండడానికి మేము ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క సారీ శాంపుల్ గా చూపిస్తున్నాము. యాక్చువల్ గా ఇప్పుడు మనకు చూపిస్తున్నది జస్ట్ శాంపుల్ అంతే, కానీ మీరు వచ్చి చూడాలనుకుంటే చూస్తే మాత్రం ఒకవేళ అజరక్ ప్రింట్ లో నాకు ఇంకా వేరే డిజైన్ కావాలి, వేరే కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే అసలు 100,000 చాలా 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 మంచి శారీస్ ఇక్కడ ఉన్నాయి బయట. మేము జస్ట్ కొన్ని మీకు చూపించడానికి. ఇది టస్సర్ మ్యామ్. టస్సర్ మీద పర్ల్ వర్క్ మ్యామ్. యాక్చువల్ గా పర్ల్ వర్క్ ఎవరు చాలా రేర్ మ్యామ్. యాక్చువల్ గా షిఫాన్స్ లో ఇస్తారు, క్రేప్స్ లో ఇస్తారు, సాటిన్స్ లో ఇస్తారు, కానీ మేము టస్సర్ మీద పర్ల్ వర్క్ వచ్చింది మ్యామ్. ఇదంతా అది కూడా సన్న పర్ల్, ఏదో దుడ్డుగా పెద్దవి కాకుండా వేసేసినట్టు కాకుండా సన్నగా వెరీ స్మాల్ చాలా చిన్న చిన్న పర్ల్ వర్క్స్ తోని ఒక బ్యూటీ వచ్చింది దానికి. అండ్ దీనిపైన డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఆ చెట్టు, నేచర్ నుంచి తీసుకున్న థీమ్ లాగా మ్యామ్. ఇది ట్రీస్, లీవ్స్, డియర్స్, బర్డ్స్ అన్ని. ఇక్కడ పీకాక్, స్మాల్ పీకాక్. వెరీ నైస్. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్. ఇదంతా మొత్తం జర్దోజీ వర్క్ వస్తుంది. ఇక్కడ ఉన్న బర్డ్స్ కూడా ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క డిఫరెంట్ షేప్. ఐ మీన్ ఇది ఒక బర్డ్, ఈ బర్డ్స్, ఇక బర్డ్. ఒక్కొక్క సారీలో మొత్తం డిఫరెంట్ టైప్స్, ఒక్కొక్క సారీకి ఒక్కొక్క యూనిక్ స్టైల్. ఇలాంటి వాళ్ళు బాగా ఇష్టపడతారు టీచర్లు, ప్రిన్సిపల్, ప్రొఫెసర్స్. వీళ్ళు ఏవైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు అట్లే కనిపించడానికి ఇష్టపడతారు. సో వాళ్ళకి చాలా బాగుంటాయి చీరలు. ఇదైతే అసలు చూడంగానే నచ్చేసింది నాకు. బ్లాక్ టసర్ మ్యామ్. ఇది బ్లాక్ కలర్. బ్లాక్ ఈజ్ ఆల్మోస్ట్ చాలా మందికి ఫేవరెట్. కొంతమంది బ్లాక్ కట్టరు, కానీ కొంతమంది డేర్ ఉండాలి బ్లాక్ కట్టడానికి కూడా. కానీ ద మోస్ట్ బ్యూటిఫుల్ సారీ బ్లాక్ లో విత్ మెరూన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. దిస్ ఇస్ బ్లాక్ అండ్ మెరూన్. ఎక్కువగా మనకి నవరాత్రులు అనగానే ఇలాంటి సారీస్, ఇలాంటి డిజైన్స్ బాగా ఇష్టపడతారు. అండ్ ఈ వర్క్ కూడా చాలా బాగుంది, నీట్ గా. అసలు ఎంత బాగుందో, ఇట్లా బయటికి ఎలివేట్ అయ్యి వచ్చింది వర్క్ కూడా. ఇదంతా నాట్ మ్యామ్, నాట్స్, నాట్ వర్క్ అంటారు. ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్, డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ కాంబినేషన్. మ్యామ్ ఈచ్ సారీకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మేడం.
ఇది ఆర్గన్జా సారీ. ఈ ఆర్గన్జా సారీకి మన జంగిల్ వర్క్ వచ్చి యానిమల్స్, ఈచ్ యానిమల్స్ అండి. ఈ జిరాఫ్స్ ఇట్లా కనిపించడం అనేది తక్కువ చీరల పైన. ఆర్గన్జా క్లాత్ వల్ల అది ఎలివేట్ అవుతుందా, వీళ్ళు చేసిన వర్క్ వల్ల ఎలివేట్ అవుతుందా అర్థం కావట్లేదు నాకు, కానీ బట్ చాలా ఎలివేట్ అవుతుంది. ఇట్లా ఇట్లా హట్కే ఇట్లా బయటికి కనిపిస్తుంది ఇట్లా. ఇది ప్రింట్ అనుకుంటారేమో మేడం, ప్రింట్ మీద మనం వర్క్ చేపించాం మనం. యా, సో యాక్చువల్గా ఇది ఏంటంటే డిజిటల్ ప్రింట్. ఆ డిజిటల్ ప్రింట్ Print- ఆర్గన్జా క్లాత్ పైన వేసిన తర్వాత దానికి చుట్టూ జర్దోజీ వర్క్, అక్కడక్కడ చిన్న చిన్న చమ్కీల మిర్రర్స్ మిరర్స్. ఓకే, మిరర్స్ వచ్చినాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లాంటి ఇంకా ఎన్నో కలర్స్ ఉన్నాయి. నేను ఓన్లీ బ్లూ చూపిస్తున్నా అనుకోకండి, నాకు నచ్చినాయి నేను పట్టుకొచ్చుకున్నా. మీకు నచ్చినాయి చాలా ఉన్నాయి ఇంకా అక్కడ. సో మీరు చూడొచ్చు, అన్ని కలర్స్ ఉంటాయి అక్కడ. కానీ చాలా మంది కస్టమర్స్ ఎక్కువ మనకి బ్లూ వెళ్తూ ఉంటాయి. బ్లూ వెళ్తూ ఉంటారా? ఎస్, పేస్టల్ కలర్స్ ఎక్కువ మంది ఇప్పుడు అంతా పేస్టల్ కలర్స్ బాగా కట్టుకుంటున్నారు. ట్రూ, వీళ్ళకి పట్టులో అండ్ ఫ్యాన్సీలో అన్నిట్లో పేస్టల్ కలర్స్ తో పాటు మంచి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. అన్ని చూడొచ్చు మీరు. ఓ, ఇది కూడా ఆర్గన్జా కదా? ఇది ఆర్గన్జా అండి. ఈ ఆర్గన్జా మీద మళ్ళీ వర్క్ వచ్చింది. యా, కొంతమంది ఇట్లా ఇష్టపడతారు, ఇట్లా కట్టుకోవడానికి ఇష్టపడతారు నిజంగా ఈ వర్క్. ఇదేంటంటే చాలా సింపుల్ గా, చాలా పార్టీ వేర్ అండ్ మోస్ట్ ఎలిగెంట్ గా ఉంటది అండి. ట్రూ ట్రూ, అంటే ఎక్కువ షైన్ అవ్వకుండా మళ్ళీ హెవీగానే ఉంటుంది వర్క్ కూడా, బట్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇది కట్టుకుంటే. వెరీ నైస్ అండి. దీనికి ఏ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, యాక్చువల్లీ ఏ కలర్ వేసుకున్నా బాగుంటుంది కాంట్రాస్ట్ లో. దాని బ్లౌజ్ దానికి వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఎస్, బ్లౌజ్ కి కూడా చాలా శ్రద్ధగా వర్క్ చేయించారు దీనికి. యా, సో నైస్. సింపుల్ గా చాలా బాగుంది, చూసారు కదా. అసలు ఇలాంటి చీరలు కోకొల్లలు, ఎన్నో చీరలు ఉన్నాయి వీళ్ళ షాప్ లో. నాకైతే అసలు ఇట్లా చీరల ఆకలి అంటారు చూసారా, చూడడంలో కొంతమంది ఆడవాళ్ళకి విండో షాపింగ్ చేయడం చాలా ఇష్టం ఉంటుంది. చీరల ఆకలి ఉన్న వాళ్ళు తీర్చుకోవడానికి వస్తారు చూసారా, అట్లా అయిపోయింది నా పని. అలా మొత్తం అన్ని చీరలు చూసి ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇట్లా వచ్చినాయి చీరలు మార్కెట్లో. అసలు వారాహి సిల్క్స్ లో చీరలు కొనకపోతే మనకి చీరలు అంటే ఇష్టం అని చెప్పుకునే హక్కు లేదేమో అనిపిస్తుంది నాకు. ఎస్, నమ్మండి, నిజం చెప్తున్నా, నిజంగా చెప్తున్నా మ్యామ్. ఒక్కొక్క చీర చేస్తుంటే మీరు దగ్గరుండి చేయించిన విధానము అండ్ ఎంత టూ ప్యాషనేట్ అంటే మీరు టువర్డ్స్ శారీస్. ఇన్ని రోజులు నేనే అనుకున్నా, బట్ మనకన్నా చాలా ప్యాషనేట్ వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారన్న విషయం తెలుసుకొని ఈరోజు నిజంగా చీరలు ఆకర్షిపోయింది నాకు. చాలా అందమైన శారీస్ ని చూసిన నేను. అండ్ మీ దగ్గర ఆఫర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఒక్కసారి మా కోసం చెప్పరా? 25,000 ప్లస్ కొన్న వాళ్ళకి 1/2 గ్రామ్ గోల్డ్ కాయిన్, 50,000 ప్లస్ కొన్న వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్, అండ్ 1 lakh ప్లస్ కొన్న వాళ్ళకి 2 grams గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము. సో ఇది కాకుండా మనము 50,000 ప్లస్ కొన్న వాళ్ళతోటి లక్కీ డ్రా కూడా పెట్టాము. లక్కీ డ్రా లో మనం ఆఫ్టర్ ధన్తెరస్ మనం లక్కీ డ్రా తీసినప్పుడు ఫస్ట్ ప్రైజ్ కి 5 lakhs వర్త్ అన్కట్ గోల్డ్ డైమండ్ నెక్లెస్, డైమండ్ నెక్లెస్. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మనకి 3 lakhs అన్కట్ డైమండ్ నెక్లెస్. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 2 lakhs వర్త్ అన్కట్ డైమండ్ నెక్లెస్. వండర్ఫుల్. అసలు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళని చూడాలనిపిస్తుంది నాకు నిజంగా. అసలు ఎంత అదృష్టవంతులు. అంటే చాలా మంది వేసినట్టున్నారు కదా ఆల్రెడీ చిట్టి లోపల. లక్కీ డిప్ ఏదైతే డ్రా ఉంటుందో, ఆ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ లో చాలా చిట్టీలు పడ్డాయి ఆల్రెడీ. అండ్ మీరు కూడా మీ లక్ ని చెక్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా వచ్చి మీ లక్ చెక్ చేసుకోవడానికి అందులో ఒక చిట్టి వేసుకోవచ్చు. కానీ దానికి మీరు 50,000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 50,000 షాపింగ్ చేసినందుకు మళ్ళీ మీకు 1 గ్రామ్ గోల్డ్ కూడా వస్తుంది. ఏం కావాలి ఇంకా మనకు అర్థం కాదు. ధన్తెరస్ కి మనము చీరలతో పాటు బంగారం కూడా ఇంటికి తీసుకోపోవచ్చు. ఎస్, సో ఇది మాత్రం October 30th వరకే ఉంది ఇక్కడ. సో అంతలోపు ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మీకు, చాలా మంది కస్టమర్స్, ఫుల్ గా ఉంది షాప్ అంతా కూడా. బట్ ఫిర్ బి యూ హ్యావ్ ప్లేస్, ఎవ్రీబడి హ్యావ్ ప్లేస్. సో మీ అందరూ కూడా హ్యాపీగా రావచ్చు, చూడొచ్చు. పెళ్ళిళ్ళకైతే అసలు పెట్టింది పేర్లా మారబోతుంది ఈ వారాహి సిల్క్స్ అనేది. సో డెఫినెట్గా. అండ్ చాలా అందమైన షాపు, అందమైన కలెక్షన్స్తో పాటు చాలా మంచి రిసీవింగ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఎస్, వచ్చిన వాళ్ళకి దండం పెడుతూ చాలా వినయంగా మాట్లాడే స్టాఫ్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు. అంటే అంతే కదా, మనం ఎన్ని చేసినా కూడా మళ్ళీ అది తగ్గితే అసలు ఎవరు రారు. సో అది కూడా తగ్గకుండా మీ అందరినీ దగ్గరుండి చూసుకొని మీకు కావాల్సిన చీరల్ని చూపించి మీకు కావాల్సిన విధంగా మీకు కంఫర్టబుల్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ లాట్ మ్యామ్. అసలు సర్వీస్ సెక్టార్లో ఇంత కష్టపడి ఒక సర్వీస్ని ఇవ్వడం అనేది చాలా టఫ్. ఇట్స్ అ బిగ్ టాస్క్.
బట్ ఆ టాస్క్ ని చాలా హ్యాపీగా సుకూన్గా చేసుకుంటూ పోతున్నారు మీరు. కస్టమర్స్ కి All the బెస్ట్ సర్వీస్ ఇవ్వడం ఫస్ట్ మోటో మ్యామ్. Yes. అది ఏ విధంగా అన్న అది శారీస్ లో అవ్వచ్చు, హాస్పిటాలిటీ అవ్వచ్చు, Yes. ఏదైనా అవ్వచ్చు, అన్నిట్లోనూ పర్ఫెక్ట్. ఎస్ ఎస్. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన స్టోరే వారాహి సెట్స్. సో ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు చేస్తున్న పని చాలా చాలా క్లియర్ గా వెళ్తున్నారు మీరు. Yeah. సో అంతే క్లియర్ గా వెళ్ళాలి అండ్ యూ షుడ్ హిట్ ద మార్కెట్ అని కోరుకుంటున్నాను థ్యాంక్ నేను. యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి మంచి చీరలు చూపించారు నాకు. థ్యాంక్ Thank యూ. you. తప్పకుండా Thank you. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.